హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీలు బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అనమాట. ఇడ్లీ బ్యాటర్కి ముందు కావాల్సినవి మినపగుళ్ళు 1 గ్లాస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసుల రవ్వ. ఇది వేరే గిన్నెలో ఇడ్లీ రవ్వ కూడా ఒకేసారి మినపగుళ్ళతో పాటే నానబెట్టేసుకోవాలన్నమాట. మినపగుళ్ళు సపరేట్గా, ఈ రవ్వ సపరేట్గా ఒక గిన్నెలో నానబెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి 3 గ్లాసులు పోసుకుంటున్నాను నేను. ఇది కరెక్ట్ కొలత అండి. ఇలా 3 గ్లాసులు ఒకసారి కడిగి, ఈ రవ్వని కడిగి నానబెట్టేసుకోవాలన్నమాట. మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ మనం పిండి రెడీ చేసేసుకుందాము. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈవినింగ్ ఇట్లా నానిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము. మినపగుళ్ళని ఇట్లా పిండి మెత్తగా చేసుకోవాలి మనం. పిండి మనం ఎంత మెత్తగా చేసుకుంటే ఇడ్లీలు అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఇప్పుడు ఈ పిండిలో మనం నానబెట్టుకున్న రవ్వని ఒకసారి కడిగేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వాటర్ అంతా పిండేసి ఇలా రవ్వ వేసేసుకోవాలి మనం. ఇప్పుడు వీటిని మనం బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకుంటే మనకి తెల్లారి ఇలా ఉంటుంది అన్నమాట థిక్గా. మీకు ఇలా గట్టిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, వాటిలో పెట్టేసుకోవాలి. ముందే మనం ఇడ్లీ ప్లేట్లో వేసేటప్పుడే వాటరు పొయ్యి మీద పెట్టేసుకోవాలి, ఎసరు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ బ్యాటర్ వేసేసేసి ఉడికించేసుకోవడమే అనమాట. దీనికి సిమ్లోనే పెట్టేసుకోవాలి. దీనికి వచ్చేసి ఒక 15-20 మినిట్స్ అవుతాయి. ఇలా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు కూడా. ఇప్పుడు దీంట్లో మనం ఇడ్లీ కారం పొడి ఆల్రెడీ నేను చూపించాను కదా, అది కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. దీని మీద ఇట్లా ఇడ్లీ కారం పొడి నెయ్యి వేసుకొని చల్లుకుంటే బాగుంటుంది చాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.